జగిత్యాల పట్టణంలోని బైపాస్ రోడ్లోని ఎస్ఆర్ఎస్పీ కెనాల్ చంబర్లో ముకుందరెడ్డి అనే వ్యక్తి ద్విచక్ర వాహనంతో సహా పడిపోగా అతన్ని అతి కష్టం మీద అగ్నిమాపక సిబ్బంది పోలీసులు బయటకు తీశారు. అయితే కాల్వకు పైపులు వేసి పైనుంచి రహదారి నిర్మించారు. కింది నుంచి సాగునీరు పారుతుండగా పైనుంచి రహదారి వెళ్తుంది. మధ్య మధ్యలో ఛాంబర్లు నిర్మించారు. అయితే ఓ ఛాంబర్ ను మూయకుండా అలాగే వదిలేశారు. దీంతో ద్విచక్ర వాహనంపై వస్తున్న ముకుందరెడ్డి కాల్వకు ఏర్పాటు చేసిన ఛాంబర్ లో పడిపోయాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సకాలంలో చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది లోతైన కాలువలకు దిగి అతి కష్టం మీద బయటకు తీశారు. అతను క్షేమంగా బయటకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇదే ఛాంబర్లో గతంలో ఆవు కూడా పడిపోయింది. పలు ప్రమాదాలు కూడా జరిగాయి. అయినప్పటికీ ఛాంబర్ మూయలేదని అధికారులు ఇప్పటికైనా ఛాంబర్ ను మూయాలని స్థానికులు కోరుతున్నారు. బైపాస్ సాయిబాబుడు పోయే దారిలో మీరు ఈ డ్రాప్ ఎట్లుంటుంది అంటే రోడ్ లెవెల్ ఉంటుంది. అసలు దానికి ఎవరికి కనిపించదు. ఇదివరకు ఒకసారి ఆవు పడ్డది, చాలా ప్రమాదకరంగా ఉంది. ఇవాళ మనిషి పడ్డాడు, ప్రాణం పోతుండే. దేవుడి వాళ్ళ బతికేడు దయచేసి ఇక్కడ డివైడర్ కట్టిపోయాలని మున్సిపల్ వాళ్ళకి ఇవరకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. రాయేష్ ఇక్కడ మా 5వ వార్డు మాది. గతంలో ఇంతకుముందు ఆవు కూడా పడ్డది. అప్పుడు మూసిన ఆవు మళ్ళీ తీశారు. ఇప్పుడు ఇలా బండి పడ్డది. ఈ చెట్లు చేయబట్టి ఆ బే కూడా కనబడటం లేదు. చెట్లు కూడా కొట్టేయాలని మేము కూడా కోరుతున్నాము. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఈ అచ్చపడలకు బాగా ఇబ్బంది ఉంది. ఆ రోడ్డు కనబడతలేదు. వాస్తవానికి ఎదురుగా వచ్చిన వెహికల్ అది కనబడక అందులో పడ్డది. ఆ ప్రాణంతో బయటపడ్డాడు. వేరేలో అయితే వాస్తవానికి చనిపోయే ప్రాయం ఉంది అలా. కాకపోతే మీరు ఏంటంటే ఫస్ట్ ప్రయాణం మూసేయాలని మేము కోరుతున్నాము.